ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాళ్లూరులో 1,94,00,000 రూపాయలతో నిర్మించిన కస్తూర్బా బాలికల హాస్టల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, దర్శి టీడీపీ నుంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. విద్య ద్వారానే సమాజ అభివృద్ధి, కుటుంబ అభివృద్ధి, దేశ అభివృద్ధి సాధ్యమన్నారు. కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు నిలయంగా మారిందన్నారు. గత ప్రభుత్వం పట్టించుకుని కస్తూర్బా బాలికల పాఠశాల హాస్టల్ను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాపారావు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత సాగర్, దర్శి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. పార్వతీపతే त्रिकाग्नि कालाय कालाग्नियुक्ताय नीलकंठाय मृत्युंजयाय सर्वे सदाय అందులో పెడతా సరేనా సార్ ఒకసారి ఇడ్జుడు గురు సైడ్ ఇవ్వండి సైడ్ ఇవ్వండి. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? కేజీబీవీ విద్యార్థుల వసతి గృహానికి ప్రారంభోత్సవం చేసేందుకు ఇక్కడికి విచ్చేసి ఉన్న మన రాష్ట్ర మంత్రివర్యులు, ప్రకాశం జిల్లాకి ఆశా వాహిని వారు శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు కూడా రావటం ఎంతో సంతోషమైన విషయం. అది అందుకు మన ఇన్ఛార్జ్ గారు గొట్టిపాటి లక్ష్మి గారు, డాక్టర్ లలిత గారు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వివిధ హోదాల్లో ఉన్నవారు, ఎంపీపీలు ఉన్నారు, మిగతా ఎంపీటీసీలు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు, వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ మంచి కార్యక్రమం ఇది. దాదాపు ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టుగా 8 సంవత్సరాల నుంచి నిలిచిపోయి ఉన్న ఒక హాస్టల్ వసతిని ఏర్పరచడం అనే దాన్ని ప్రస్తుతానికి మనం ఎంతో ఆనందంగా దీన్ని ఓపెన్ చేసుకోవటం అంటే అది ఒక మంత్రి గారి వల్ల, బాల వీరాంజనేయ స్వామి గారి వల్లే వీలైంది. ఆయనే ఈ హాస్టల్లో కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం 35 మంది స్టూడెంట్స్ చేరేందుకు రెడీగా ఉన్నారు. ఈరోజు తాళ్ళూరు మండల కేంద్రంలో కేజీబీవీ బాలికల వసతి గృహాన్ని ప్రారంభించుకోవడం జరిగింది.
ఈ హాస్టల్ చూసుకుంటే ఒక చరిత్ర అనేది ఉంది. దాదాపుగా 8 సంవత్సరాల క్రితం తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాలికా విద్య ప్రోత్సాహంలో ఈ బిల్డింగ్ శాంక్షన్ చేశారు. నిర్మాణ పనులు మొదలైనవి. 19లో ప్రభుత్వం మారింది. అప్పటి నుంచి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు అయిపోయింది. తర్వాత ఇక్కడ వచ్చినటువంటి గత ప్రభుత్వంలో ఇక్కడి నుంచి శాసనసభ్యులు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, చైర్మన్లుగా ఉన్నారు. ఈ పని ఎక్కడుందంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు కూడా ఇక్కడ శాసనసభ్యులు గెలిచారు, కానీ